తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గన్నేల. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా బారువ సముద్ర తీర ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఈ పెద్ద ఈవెంట్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పెద్ద ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది స్కూబా డైవింగ్. మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాలోనే చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో స్కూబా డ్రైవింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాంతంలో అలాంటి అవైలబిలిటీ ఉందా, ఇది ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పర్యాటక అభివృద్ధి సాధించే అవకాశం ఉంది వివరించేందుకు ప్రస్తుతం మనతో ప్రముఖ స్కూబా డైవర్ ఎక్స్ నేవీ బలరాం నాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, బలరాం నాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిల్లాకు ఒక పెద్ద ఈవెంట్ని పరిచయం చేస్తున్నారు, దానికి థ్యాంక్స్ చెప్తూ ఏంటి దాని ఇదేంటి ఇంపాక్ట్ ఏంటి, భవిష్యత్తులో మీరు అన్నది ఇంప్లిమెంట్ అయితే ఎలా ఉండబోతుంది? ఈరోజు బారువా ఫెస్టివల్ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఇక్కడికి మా టీమ్ స్కూబా డైవింగ్ ఎక్స్పర్ట్, స్పీడ్ బోటింగ్, కయాకింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చాం. విత్ ఎక్విప్మెంట్, అంతా ఎక్విప్మెంట్తో వచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూబా డైవింగ్ అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, ఏంటి స్కూబా డైవింగ్ అంటే? స్కూబా డైవింగ్ అంటే అండర్ వాటర్లో దిగి కొంతసేపు ఉండి అక్కడ ఉన్న ఆక్వా లైఫ్ని చూడడానికి కానీ, రీఫ్ని చూడడానికి కానీ, కోరల్స్ ఉంటాయి, వివిధ రకాల జాతులు ఉంటాయి, ఆక్వా లైఫ్ ఉంటుంది, అవన్నీ చూడడానికి టూరిస్ట్ని తీసుకువెళ్ళి చూపిస్తాం అనమాట. అండర్ వాటర్లో వరల్డ్ వైడ్ ఇది స్కూబా డైవింగ్ అనేది చాలా ఫేమస్ అండ్ మంచి అడ్వెంచర్ టూరిజం, సేఫ్ అడ్వెంచర్ టూరిజంలో ఉంది. దీని సందర్భంగా ఇక్కడ బారువా అంతకుముందు 2019లో మేము అన్వేషణ చేసాం. ఒక షిప్ రెక్ ఉంది అని చెప్తే మేము ఈ షిప్ రెక్ చూడడానికి వచ్చాం. ఈ బీచ్లో షిప్ రెక్ చాలా పెద్ద షిప్ రెక్ ఉంది, 75 మీటర్ ఉన్న షిప్ ఉంది. అది ఇంగ్లీష్ వాళ్ళది. చెన్నై నుంచి ఇక్కడికి సెయిల్ చేసి వచ్చింది. రంగులు వెళ్తుండగా ఒక ప్రమాద దీంట్లో మునిగిందనమాట. 1930s మునిగి ఉంది. దాని 100 ఏళ్ళు అయిపోయింది, 105 years అయిపోయిందని మేము ఏం చేశానంటే దాంట్లో అన్వేషణ చేయడానికి మేము దిగి లోపల డెక్స్లో దిగి వీడియోస్ తీసాం. మంచిగా కనిపిస్తున్న మాస్క్ కనిపిస్తుంది, పడవ ఉంది కదండి, పడవ ఉన్న దగ్గర కనిపిస్తూ ఉంటుంది మాస్క్. అక్కడ దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది కాబట్టి టూరిస్ట్కి మనం అవైల్ చేయగలం అనే దీంతో మేము అన్వేషణ చేసి అక్కడ వీడియోస్ తీసాం. ఆ వీడియోస్ బయట ప్రపంచానికి తెలియజేసిన తర్వాత ఆ బోట్, ఆ షిప్ దేనికి సంబంధించింది, ఎలా వచ్చింది అనే ఒక హిస్టోరియన్ మిస్టర్ జాన్ అని అతను మనకి మెయిల్ చేశారనమాట. అతను ఆస్ట్రేలియాలో ఉంటారు. అతను మనకి మెయిల్ చేశారు, ఇది ఎలా ప్రమాదం జరిగింది, ఎంతమంది ఉన్నారు అని. దీనికి ఈ షిప్లో ఏంటంటే 1600 పైగా ప్రయాణిస్తున్నారు. 1600 మంది ప్రయాణిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఆర్మ్స్ ఉన్నాయి, ఫైర్ ఆర్మ్స్ తగిలిపడి అవి ముట్టుకొని సీ మధ్యలోని అందరికీ ఇదయింది. అందరూ చాలామంది దూకేశారు. ఇక్కడ ఉన్న ఫిషర్మెన్ ధైర్య సాహసాలతో వాళ్ళందరినీ కాపాడి ఒడ్డు తీసుకొచ్చారు. అది చరిత్ర. ఇంకా పోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 100 ఏళ్ళు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చాలా ఆక్వా లైఫ్ ఫామ్ అయింది. వెజిటేషన్ కానీ అంటే చూడడానికి చాలా అందంగా ఉంది. లోపల ఏమేమి చూసారు మీరు? ఇంకా చాలా రకాల ఫిష్ చూసాం. పఫర్ ఫిష్ ఉంటుంది, యాంజిల్ ఫిష్ ఉంటుంది, బాక్స్ ఫిషెస్ ఉంటాయి. అలాంటివన్నీ చాలా రకాల ఫిషెస్ చూసాం. అండ్ బార్నికల్స్ ఉంటాయి, అంటే దాని మీద రెక్స్ మీద ఫామ్ అయ్యి 100 years నుంచి ఫామ్ అయిన అవన్నీ చూసి దాని మీద వెజిటేషన్ ఫామ్ అవుతుంది మెయిన్గా. దానివల్ల మిగతా ఆక్వా లైఫ్ అంతా పెరుగుతూ ఉంటుంది, షెల్టర్లా తీసుకుంటాయి అన్నమాట. దాన్ని ఆ షిప్ని చూడడానికి ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి హిస్టరీ ఉన్న షిప్ని చూడడానికి ఇంటర్నేషనల్ వైడ్ డైవర్స్ ఎవరైతే ఉన్నారో స్కూబా డైవర్స్ వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు చూడడానికి. వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఇది అయితే చాలా తక్కువలో అవుతుంది. మ్యాక్సిమం 5 మీటర్ వరకు ఉంది. లోపల వరకు వెళ్తే మాత్రం 5 మీటర్ కన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఈవెన్ నార్మల్ టూరిస్ట్ని కూడా మనం తీసుకెళ్ళగలం అనమాట. ఇది ఎక్స్పర్ట్ కాబట్టి తక్కువే, సింపుల్ అనుకుంటారు. మాలాంటి వాళ్ళకి భయం వేస్తుంది. 5 మీటర్ లోనికి వెళ్ళాలి, ఒక 10 నిమిషాలు, పావు గంట ఉండాలి. ఎలా మేనేజ్ చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ స్కూబా డైవర్లో రేపు టూరిజం స్పాట్గా ఉంటుంది. ఇవన్నీ ఏంటి, మెకానిజం ఏంటి దీని గురించి? ఇది స్కూబా డైవింగ్ సెట్. ఇది సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ అప్రైటస్ అనమాట. ఇది సిలిండర్తో పాటు ఉంటుంది. దీంట్లో ఎయిర్ ఉంటుంది, ఫిల్డ్ ఎయిర్ ఉంటుంది, 200 bar వరకు ఎయిర్ ఉంటుంది. దీనికి ఒక రెగ్యులేటర్ ఉంటుంది, ఎయిర్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది అనమాట. డైవర్ కానీ టూరిస్ట్ కానీ గాలి పీల్చుకోవడానికి అండర్ వాటర్లో వెళ్తే మనకి గాలి దొరకదు కాబట్టి దీని ద్వారా, ఈ మౌత్ పీస్ ద్వారా మనం గాలి పీల్చుకోవచ్చు. మాస్క్ ఉంది. మాస్క్ ఎందుకు పెట్టుకుంటాం అంటే ముక్కు, కళ్ళు కవర్ అవుతాయి. అండ్ కళ్ళతో అండర్ వాటర్లో చాలా క్లియర్గా చూడవచ్చు అనమాట. అండర్ వాటర్ చాలా క్లియర్, నేకెడ్ ఐస్తో కాకుండా అండర్ వాటర్లో ఈ మాస్క్ పెట్టుకుంటే మనం అన్నీ చూడగలం. మనం ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నామో అలా లైటింగ్ ఉంటుంది.
తర్వాత ఇది ఆల్టర్నేట్ ఎయిర్ సోర్స్. ఇది కెమెరా పట్టుకుంటాం, అండర్ వాటర్ కెమెరా ఉంటుంది, ఇంకా ఫిన్స్ ఉంటాయి స్విమ్ చేసుకోవడానికి. ఇంకా ఇది ఎయిర్ ఏదైతే ఉందో ఎంత ఎయిర్ ఉంది అని మనకి ఇక్కడ మీటర్లో ఎయిర్ మీటర్లో తెలుస్తుంది ప్రెజర్. ఇది మనం 10 మీటర్లో ఒకవేళ దిగితే 1 గంట వరకు వస్తుంది అనమాట. అది ఇక్కడ చాలా గంటలు మనం చేయొచ్చు. సో టూరిస్ట్ వరకు మనం బ్రీతింగ్ ఇక్కడ నేర్పి లోపల తీసుకెళ్ళగలం. ఇంకో డౌట్, సముద్రంలో పెద్ద పెద్ద చేపలు లాంటివి ఉంటాయి కదా, అవేమి ఇబ్బంది చేయవు? అవేమి ఇబ్బంది చేయవు, అవేమి అంటే అటాక్ దేనికి ఉండవు. అన్ని అంటే వాటిని టచ్ అయినంత వరకు అవి బాగానే ఉంటాయి. ఇది బలరాం నాయుడు గారు క్లారిటీ ఇచ్చేశారు. ఏదైతే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో ఈ బారువా తీర ప్రాంతంలో స్కూబా డైవింగ్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అందుకు అంకురార్పణగా ఈ రోజు ప్రస్తుతం బీచ్ ఫెస్టివల్ అయితే జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ వైపు అశోక్, వీరందరూ వచ్చి ఈ ఈవెంట్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ బీచ్ ని మన రామ్మోహన్ నాయుడు గారు బోట్ ఎక్కుతూ బీచ్ లోకి వెళ్ళబోతున్నారు. ఈ అడ్వెంచర్ దీన్ని అయితే రామ్మోహన్ నాయుడు చేయబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది ఈ బీచ్ ఫెస్టివల్. ఇందులో భాగంగా రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు బీచ్ లోకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ బీచ్ లోకి వెళ్తున్నారు? గతంలో వెళ్ళారా మీరు? తెలుగు వన్ సముద్రంలోకి వెళ్ళినా వదలట్లేదు న్యూస్ కోసం వెళ్ళేవాళ్ళం. ఇక్కడ బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆ ఎక్సైట్మెంట్ లో సముద్రంలో కూడా వెళ్ళాం. కానీ మన శ్రీకాకుళం జిల్లా వెళ్ళడం అనేది ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. రామ్మోహన్ నాయుడు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే తరహాలో జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని, పర్యాటకంగా అభివృద్ధి చెందడం ద్వారా మరింత స్థాయిలో ఉన్నతంగా మారుతుందని రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా బారు బీచ్ ప్రాంతం నుంచి ప్రశాంత్ తెలుగు.